నమస్కారం మిత్రులారా, న్యూయార్క్ నగరంలోని ఒక 7 అంతస్తుల భవనం. ఈ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద డజన్ల కొద్దీ నకిలీ కళ్ళు ఫ్రేమ్ కట్టి గోడకు తగిలించి ఉంటాయి. అది ఒక పెళ్లికూతురు శిల్పం. తాడు పట్టుకుని ఊగుతున్నట్లుగా ఉంటుంది. ఇక ఆఫీస్ గదిలో పులి కూర్చుని ఉంటుంది. టాక్సిడర్మీ, చనిపోయిన జంతువుల చర్మాన్ని భద్రపరచడం. అదే ఆఫీస్ మూలలో ఒక షెల్ఫ్ ఉంది. దానిపై లోలిత నవల యొక్క ఫస్ట్ ఎడిషన్ కాపీ ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి ఒక మైనర్ బాలికను బలాత్కారం చేస్తూ ఉంటాడు. అయితే ఇది ఏదో సినిమా సెట్ కాదు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తులు ఈ ఇంట్లో డిన్నర్ చేయడానికి వచ్చేవారు. వారి పైన ఉన్న హిడెన్ కెమెరాలు వాటన్నింటినీ రికార్డ్ చేసేవి. ఇక్కడి బెడ్రూంలో కూడా మంచానికి సరిగ్గా పైన ఒక కెమెరా అమర్చబడి ఉండేది. మిత్రులారా, ఇది మరెవరో కాదు, జెఫ్రీ ఎప్స్టీన్ నివాసం. అక్కడ ప్రదర్శించిన ఫోటోలలో ఎప్స్టీన్ ఒక ఫోటోలో పోప్ జాన్ పాల్ రెండోతో, మరొకటి ఇలాన్ మస్క్తో, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోతో, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మరియు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వాటి పక్కనే బిల్ గేట్స్ స్వయంగా సంతకం చేసిన ఒక $1 నోటు కూడా ఉంది. ఇదే జెఫ్రీ ఎప్స్టీన్ ఒక భారీ ట్రాఫికింగ్ రాకెట్ను నడిపేవాడు. దీని ద్వారా అతను వందలాది మంది మైనర్ బాలికలను మరియు మహిళలను బలి తీసుకున్నాడు. ఆ తర్వాత జనవరి 30న జరిగిన ఒక సంఘటన ఎప్స్టీన్ కేసులో అమెరికా జస్టిస్ ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద దాదాపు 30 లక్షలకు పైగా పేజీల పత్రాలను, 1,80,000 ఫోటోలను మరియు 2,000 వీడియోలను బహిర్గతం చేయడం అంతర్జాతీయ రాజకీయ మరియు వ్యాపార వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ఫైళ్లలో గతంలో ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు మరియు బిలియనీర్ల పేర్లు ఉండగా, భారత్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరియు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, అంతర్జాతీయంగా ఎలోన్ మస్క్ పేరు కూడా బయటపడింది. ట్రంప్ ఈ ఫైళ్లను దాచిపెడుతున్నారని గతంలో ఆరోపించిన మస్క్ స్వయంగా ఈ ఫైళ్లలో ఇరుక్కుపోయారు.